ఇప్పటికిప్పుడు మా ఆయన కావాలని అంటున్నాడు కదా. సర్వపిండి సర్వపిండి అంటే సర్వపిండి రొట్టెనా ఏంది అది? అంతే, అది ఆ పేరే సర్వపిండి. ఇక అది రొట్టె అను ఏమన్నా పెద్దలు పెట్టిన పేరు అది. హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో సర్వపిండి, కొంచెం వెదర్ చేంజ్ అయింది, మాకు వర్షం పడుతుంది. మా ఆయనకంట సర్వపిండి కావాలంట. అట్లా అని చెప్పి సరే ఇక బియ్యం పిండి కూడా ఇంట్లో ఉంటుంది, నాకు చేద్దామని చెప్పి చేస్తున్నా. దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తా చూడండి. ఇంతకుముందుకు ఉన్నది ఒకటి వీడియో ఉంది, అక్కడ అందులో సోరకాయ యాడ్ చేసిన. అప్పుడు స్టార్టింగ్లో ఎవరు కూడా మీరు సరిగా చూడలేదు. ఈసారన్నా ఫుల్ వీడియో చూడండి కొంచెం ప్లీజ్. ఇదిగోండి, నేనైతే పల్లి వేయించి ఇట్లా ఆఫ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా డైరెక్ట్ వేస్తే ఇట్లయినా కొంచెం రాలి, ఆఫ్ ఆఫ్ వేస్తే కొద్దిగా పట్టుకున్నట్టు ఉంటాయి. ఇంకా మొత్తం వేస్తే ఏంటంటే మొత్తం రాలిపోతాయి అదంతా అయినాక. రొట్టెలకు దాలుస్తావు కదా, ఆఫ్ ఆఫ్ అయితే అన్న దాలు ఉరికి ఉంటాయి. సర్వపిండి సర్వపిండి అంటే సర్వపిండి రొట్టెనా ఏంది అది? అంతే, అది ఆ పేరే సర్వపిండి. ఇక అది రొట్టె అను ఏమన్నా పెద్దలు పెట్టిన పేరు అది. పల్లీలు వేసింది, పల్లీలు వేసిన, బియ్యం పిండి, బియ్యం పిండి, కొన్ని పల్లీలు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ. ఏం లోడాల లైట్గా నూనెలే దేవుతారు కదా. అదేంది, మేము వేములవాడ పోయినప్పుడు కడాయిలో నూనె బజ్జీలు ఎట్లా వేయించుతారు, ఆడ సర్వపిండి కొట్టి ఆ కడాయిలో వేయించుతున్నారు. అది కొంచెం కారం వేస్తున్నా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు కూరగాయలు కూడా పీరం ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేయాలంటే భయం అవుతుంది. కొన్ని వేసిన, అంతే వేస్తున్నా. నువ్వులు వేస్తాను, కొద్దిగా ధనియాల పొడి, కొన్ని నువ్వులు కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పటికిప్పుడు మా ఆయన కావాలని అంటున్నాడు కదా, నేను ఉన్నదాంతో అన్నట్టు సరి పెడుతున్నా. ఇగో కొంచెం కరివేపాకు కొద్దిగా తక్కువ ఉంది, మీరు వేసుకుంటే కనుక వేసుకోండి మంచిగా. ఇక కొత్తిమీర వేస్తున్నాయి సార్ మంచిగా, అన్నీ టేస్ట్ కోసం పంటికి తగులుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డ కోసిమంటే కోసిస్తుండే కదా, మరి చెప్పిన ఇదేంది అని నేను. ఏమైందండి మా వీడియోస్, మేము పెట్టే ఫుల్ వీడియోస్ మీరు ఎవరు సరిగా చూడట్లేదు, షార్ట్సే చూస్తున్నారు. ఇప్పుడు షార్ట్స్ కూడా మాకు తగ్గిపోయినాయి వ్యూస్. కొంచెము మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మీరు చూస్తేనే కదా మాకు ఏమన్నా వ్యూస్ పెరిగితే మాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా వీడియోస్ పెట్టినాం కానీ ఇంకా అసలు ముందుకు పోయినట్టు లేనే లేదు. మిమ్మల్ని నమ్ముకొనే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను, మీకు కూడా చూపించాలి అని చెప్పి. కొంచెం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని నేను మీ గురించి మీరు కూడా తెలుసుకొని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుంటారని చెప్పి నేను ఇవన్నీ చేసి పెడుతున్నాము. అందులో మీరు కూడా మా వీడియోస్ చూస్తే మాకు ఇంకా ఫుల్ హ్యాపీ. ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కోసుకోవాలి. ఇవన్నీ టేస్ట్ గురించి. కొంచెం వెదర్ బాగలేకపోతే వర్షం పడ్డ టైంలో మిర్చి బజ్జీలని, సర్వపిండి అని ఇవే కదా మనకు తినాలి చేయాలనిపిస్తుంది. అట్లా మా ఆయనకంట కోరిక పుట్టిందంట, ఏమని తినాలి చాలా రోజులు అయ్యిందని. అవును, అప్పుడు నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్టింగ్లో చేసినాం మేము సర్వపిండి, అంటే ఇంకా మళ్ళీ మధ్యలో చేయలే. నేను ఒక్కడిని అడిగితే అందరు తింటారు కదా, అట్లా
ఇప్పుడు వానాకాలంలో చాలా చేసుకొని తింటారు కదా. పని కట్టుకొని ఇవన్నీ చేయాలి. నేను అందుకే ఏ టైం ఎట్లా వస్తుందా అని చెప్పి నేను బియ్యం పిండి అని పట్టించి పెడతా. ఇప్పుడు పిండి ఎంత ఉందో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ పంటికి రావాలి వాళ్ళ. మా బుడ్డ చూడు వీడియో తీస్తున్నామంటే కూడా ఇట్లా సైలెంట్ కూర్చుంది. చూపి ఆ బుడ్డదాన్ని. ఇది కూడా ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది. ఏదో పాపమో దాని కాలు బాగాలేదు, అందరి మీద దాని కాలు బాగాలేదు. లేదంటే మంచిగా ఉండుంటే ఎవరింట్లోకో పోతుండే. మస్తు హుషారు ఉన్నది. ఈసారి మాకు ఈ పప్పి కొంచెం బాధ అనిపిస్తుంది. కొద్దిగా కాలు హ్యాండిక్యాప్ వచ్చింది కదా అని చెప్పానని అయ్యో అని చెప్పి మంచిగా చూస్తే ఈమె అందరి మీదకి ఫైటింగ్ చేస్తుంది. ఈ రకంగా ముద్ద చేసుకోవాలా? నాంత మెత్తగవుతుందేమో. నేను ఇదంతా ఒకటేసారి ఇదంతా నానబెట్టి ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో అంతే చేస్తా. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తా. మళ్ళీ చేసుకోవచ్చు ఎప్పుడన్నా. మళ్ళీ కావాలంటే రేపు చేసుకోవచ్చు. ఇప్పుడు బోనాల పండుగ వస్తే ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పిండి ఏమంటారు, మురుకులు అప్పలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటారు. ఇక మంచిగా నానింది. కొంచెం పొడి ఉన్నప్పుడే నేను నానబెట్టి పోయినా కదా. ఇదిగోండి మంచిగా ముద్ద ఇట్లా ఉండాలా. ఇంకేం చేయాలంటే మంచిగా నూనె అంటించుకొని ఇదిగోండి నేను ఈ పెంక తీసుకుంటా. ఇది నేను జొన్న రొట్టె చేసే పెంక. మా అన్నీ సపరేట్ ఉంటాయి. ఇదైతే తీయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం గీకినా ఏమనిపించదు. కానీ దీనికైతే నూనె ఎక్కువ పడుతుంది. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ బగోనే ఉంటుంది కదా, పెద్ద బగోనే తీసుకొని బగోనకు చుట్టూ ముట్టు మధ్యలో అంతా పెట్టేస్తుండే ఒకటేసారి. అది పెట్టొచ్చు ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే అట్లనే అలగ్గుని వెళ్ళదు, అంత పీసులు అయిపోతుంది. ఇది ఇట్లా ఉంటే ఏంటంటే ఈ ఒక రొట్టెలాగా మంచిగా వచ్చేస్తుంది. హోల్ ఆయిల్ వేసుకుంటే మంచిగా మసులుతుంది. మరి గరం ఉంటది కదా, అప్పుడు గరం అయితే ఒత్తనికి రాదు. సిమ్లో పెట్టేద్దాం చిన్నగా మంచిగా గాలని. అంతే సింపుల్ సర్వపిండికి రెడీ. నేను ఇప్పుడైతే కొంచెం కొద్దిగా అంతా ఉబ్బరం అనిపిస్తే మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన. మళ్ళీ ఒక ముద్ద అది చల్లగైనాకనే పెట్టాలి పెంక. తినాలనుకుంటే చేసుకోవాలి ఈజీగా. ఒక్కొక్కరు సోరకాయ కూడా వేసుకుంటారు మంచిగా తురిమి, అంటే గీకి. బియ్యం పిండి, వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా కారం, తగినంత ఉప్పు.
ముద్ద మంచిగా ముద్ద కట్టుకున్నాక కొద్దిగా పొడి పొడి ఉన్నప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనకు కావాల్సినంత ముద్ద తయారైపోతుంది. అయిన తర్వాత కొంచెం మంచిగా చేతికి ఆయిల్ పెట్టుకొని పిండికి అంటించి ఇట్లాంటి పెంక మీద ఒత్తుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఒత్తుకోవాలనుకుంటే కొంచెం పెంక చల్లగా అయినాకనే ఒత్తుకోండి, కొద్దిగా టైం పట్టినా సరే. రెడీ అయిపోయిందా మొత్తం? మంచిగా కాలండి, ఖాళీ 1 టైమే మూత పెట్టాలి. అంతే, పెట్టినప్పుడే మూత పెట్టి మగిలినాక. ఓకేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మా వీడియోస్ అయితే ఫుల్గా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. ఓకేనండి. మీ శారదా టాక్స్. కొంచెం మెత్తగానే ఉంచుదాము. సర్వపిండి అంటే కొంచెం కడక్కుంటే బాగుంటది అంటారు. సాల్ ఇంత కడక్కు సాలా నీకు? మరి ఎక్కువైతే ఇట్లా నరంలాగా అవుతుంది. చాలు. ఏమే సర్వపిండి చేసిన టేస్ట్ చేయవు? రెడీ అయ్యింది, వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అని చూడు. బాగుందా? చాలా రోజులకు చేసుకుంటే ఏదైనా టేస్ట్ అనిపిస్తుంది. కొంచెం గరం గరం, బయట వాన వస్తుంది పోతుంది, చల్లగా అనిపిస్తుంది, ఉబ్బరం అనిపిస్తుంది రెండు. దానికి మావి కూడా తినడానికి తయారున్నాయి. పాతకాలమే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఎన్ని తిన్నా కానీ ఇట్లాంటి టేస్ట్ మాత్రం ఎక్కడికి మన పెద్దవాళ్ళు చెప్పినాయి. మంచిగా తింటుంటే అయిపోతూనే ఉంది. నేను ఎట్లా చేస్తా అంటే ఎక్కువ కడక్ చేస్తే నరంలాగా ఉండి పండ్లు గుంజుతాయి, కొంచెం మెత్తగానే తీస్తా, అందుకే తొందరగా అయిపోతుంది. దీంట్లోకి కొంచెం టమాటా పచ్చడు అట్లాంటి కాంబినేషన్స్ ఉంటే కూడా ఇంకా పోతుంది. అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్ తింటే మంచిగా మిరపకాయలు అవి కారం అది మంచిగా. ఓకే అండి, మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు ఇది తెలంగాణ స్టైలు, కానీ మాకు ఈరోజు తినాలనిపించి గుర్తుకొచ్చి చేసుకున్నాము. చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ మీకు చూపించాలనిపించింది, చూపించినాం. మళ్ళీ మీకు కూడా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసినామో ఇదే సర్వపిండితో అప్లై చేసాం. ఇప్పుడు 2K వచ్చింది, 2K కూడా ఇప్పుడు మళ్ళీ సర్వపిండే. 2K సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్స్ అండి. 2Kకి అయితే దగ్గర ఉన్నాయి. ఎంత వచ్చింది ఇప్పుడు? ఇంకా 10 అయిపోతుంది కూడా 2K. మమ్మల్ని అట్లే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్. ఇంకా ఈ మధ్యలో మేము బయటికి వెళ్ళలేదు. మేము వెళ్ళిన ప్లేస్లు కానీ ఇంతకుముందుకేమో మేము వెళ్ళినప్పుడేమో అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు మాకు, మేము అదే బాధపడతాం. చాలా ప్లేస్లు తిరిగినప్పుడేమో అప్పుడు ఛానల్ పెట్టుకోలేదు అని. ఇప్పుడేమో ఛానల్ ఉన్న టైంలోనేమో పోవడానికి కుదురుతలేదు. అట్లా కనుక మళ్ళీ మేము బయట పోయినా చేసినా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, నేను అవి చూపిస్తాను. మీరు అనేది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, మాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు అయితే చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయండి. కానీ వ్యూస్ మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఫుల్ వీడియోస్ ఎక్కువ రావట్లేదు. ఫుల్ వీడియో అందరు చూస్తే కనుక ఇంకా మేము ఇంకా ముందుకు తొందరగా వెళ్తామేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం బాగుందా లూసమ్మా టేస్ట్? ఏవి చూడరు, అన్నీ కావాలి కిందనే. నాకు చాలా వీడియోస్ పెట్టినా కూడా స్లోగా అయిపోయింది నాది. సరేలేండి, ఇక అందరికి మీ వరకు రీచ్ అవ్వాలి కదా, మీకు నచ్చితే కదా మీరు చేసేది, సరే అని నేను అనుకున్నా. ఇప్పటికైతే చాలా బాగా సపోర్ట్ చేశారండి, ఇంకా ముందు కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీ శారదా టాక్స్.